కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఎగ్జైట్మెంట్లో మనం అరే భారతీయ 2 వచ్చింది, రెండో స్వతంత్ర యుద్ధం అని చెప్తున్నారు. సో సిద్ధార్థ అంటే భారీ తారగణం, భారీ బడ్జెట్. సో సినిమా మీద హెవీ హోప్స్తో వస్తాము. కానీ సినిమా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మీ ఇంటి నుంచి మొదలు పెట్టాలని ఒక మెసేజ్ చూపించారు చూడండి. అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాకి అయితే హైలైట్ ఈ చిన్న మెసేజ్ ఓరియంటెడ్. అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఒక అవినీతి సంపాదనతో మిమ్మల్ని పెంచుతున్నారో దానికి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా నో చెప్పాలి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఏదైతే మార్పు అయితే మీ నుంచి తీసుకురావాలని ఒక యూత్కి ఒక మెసేజ్ తీసుకొస్తున్నారు శంకర్ గారు. హైలైట్ ఈ మూవీలో ఈ మెసేజ్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చూడండి. థియేటర్ అందరూ వచ్చి చూడండి. భారతీయుడు 2 సూపర్ బ్లాక్ బస్టర్, మంచిగా ఉందండి. బాలదేంద్ర సెకండ్ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ మాత్రమే కానీ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ బాగుందండి. హైలైట్స్ అంటే ఏం లేవన్నా, మొత్తం కరప్షన్ గురించి ఉంది మూవీ అంతా. 1, 2 కాదు కానీ నెంబర్ 3 మీద కాన్సన్ట్రేషన్ లాస్ట్లో వచ్చింది. అందరు కొంతమంది ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. ఇంపార్టెంట్ ఏం లేదు కానీ ఇంపార్టెన్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓన్లీ కమల్ హాసన్ ఎంట్రీస్ మాత్రమే బాగుంది. సినిమా మొత్తంలో వన్ మ్యాన్ షో అంటే కమల్ హాసన్. గేమ్ చేంజర్కి దీనికి కలపడానికి ఏం సంబంధం లేదు భయ్య. డైరెక్టర్ సినిమాలో చూపించడానికి ఏం లేదు. గేమ్ చేంజర్ గురించి ఇంకా టీజర్ ఏం బయటికి రాలేదు కాబట్టి దాని గురించి మనకేం తెలియదు. ఈ సినిమా ఓన్లీ భారతీయుడి గురించి మాత్రమే ఉంది. పార్ట్ 2 ఓకే, పార్ట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ 100% పెరుగుతుంది, నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న టీజర్ లాగా వదిలేరు అనమాట. మళ్ళీ సేనాపతి 90 అదే మన ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోయారు. సో ఇది కాదు, అది కనబడుతుంది. ఇప్పుడు అదే లాస్ట్లో చూపించారు. ఆ టీజర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ మరి దాన్ని ఏం చేస్తాడో చూడాలి. అంటే కమల్ శంకర్ కాంబో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు చాలామంది. కరప్షన్ అనేది మెయిన్ కామన్, కానీ స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారనే ఇంపార్టెంట్. కానీ స్టోరీ ఏం లేదు భయ్య, రొటీన్. మెయిన్గా ఏంటంటే ఇల్లు క్లీన్గా ఉంటే కంట్రీ క్లీన్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి. బట్ అది మనకి ఇంపాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అనేది పాయింట్. అది వేరు. గేమ్ చేంజర్ అనేది కంప్లీట్ రామ్ చరణ్ని దృష్టిలో పెట్టుకొని తీసింది. సో దీనికి కంపారిజన్ చేయడానికి లేదు. బట్ ఎక్స్పెక్టేషన్ బియాండ్ అయితే లేదు. ఇట్స్ ఏ కంప్లీట్ జస్ట్ యావరేజ్ మూవీ అంతే. భారతీయుడు బ్రో మామూలుగా లేదు బ్రో. ఎలా ఉందంటే బ్రో, ఈ లండన్ అరికట్టడానికి మళ్ళీ వచ్చాడు తాత బ్రో. మళ్ళీ రావాలి తాత బ్రో. మొన్నే అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, మళ్ళీ రావాలి, మళ్ళీ తాతయ్య రావాలి, మళ్ళీ బ్రో భారతీయుడు ఏం తీసాడు బ్రో, మామూలుగా లేదు బ్రో. అప్పుడే అయిపోయింది అనుకోకండి బ్రో. భారతీయుడు 2 మళ్ళీ వస్తుంది బ్రో, మళ్ళీ వస్తుంది బ్రో. ఎక్కడ చూసినా కరప్షన్ బ్రో. సిద్ధార్థ్ బ్రో ఎలా చేశాడంటే బ్రో నార్మల్ గా చేయలేదు బ్రో. నాకైతే చాలా 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 బాగా అనిపించింది బ్రో. ఒక్కడైతే చెప్తాను బ్రో, ఈ కరప్షన్ అరికట్టడానికి మళ్ళీ వస్తాడు పార్ట్ 2లో బ్రో. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి బ్రో. లవ్ యూ ఆల్ బ్రో. ఉంటాడు బ్రో. లంచం, అమీర్పేటలో లంచం, ఎక్కడ చూసినా లంచం బ్రో. ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టేవాడు ఎవడు లేడు అనుకుంటే అప్పుడు వచ్చాడు బ్రో భారతీయుడు తాత. మళ్ళీ రావాలి తాత. ఆయన తీసాడు, అందరు తాత మామూలుగా తీయలేదు బ్రో. ఎలా తీసాడంటే ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టడానికి లంచం బ్రో, లంచం. మొన్నే అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళి. మళ్ళీ రావాలి తాత, మళ్ళీ మామూలుగా చేయలేదు బ్రో. నాకు మాటలు ఏం లేవు బ్రో, కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆ కరప్షన్ అరికట్టడానికి మాత్రం చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది బ్రో. ఏం తీసాడు బ్రో శంకర్ బ్రో. తీసిన తీసుడికి మొత్తం వంకరలు తిరిగేసాం బ్రో. మామూలుగా లేదు బ్రో. భారతీయుడు 2 అనుకున్నాను, భారతీయుడు 3 కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. మామూలుగా మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను బ్రో.
అజ్ఞాతవాసి రైట్. లాస్ట్ ఫర్ ద లీస్ట్ శంకర్ గారు కమ్బ్యాక్ వచ్చారనమాట 2 సినిమాల తర్వాత. కమ్బ్యాక్ అనిపించింది నాకైతే చాలా, అంటే చాలా బాగా అనిపించింది. బ్రహ్మి గారు ఒక క్యామియో రోల్ చేశారు బ్రో. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యామియో రోల్ చేసినా కానీ ఒక కరప్షన్ అరికట్టడానికి, ఒక మంచి బాటలో నడవడానికి. నువ్వు తప్పు చేసావా, నువ్వు చేస్తావు. అలా తప్పులు చేసే వాళ్ళందరికీ సింగం 10 minutes ఉంటుంది. ఇంకా మీరు అందరూ పేర్లు పడ్డాయి కదా, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో. వెళ్ళకండి. ఇండియన్ 2 సినిమా నిజంగా చాలా బాగుంది. మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారనమాట. ప్రతి ఒక్కటి. కానీ చాలా మందికి ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రాబ్లం అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది మనకి చేదుగానే ఉంటుంది కదా, ఆ చేదుగానే ఉంటుంది. కానీ సినిమాను మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు. అసలు సాంగ్స్ ఏం లేవు, కానీ సాంగ్స్ మనకు అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ లేవు, ఏడుపు తెప్పించే సీన్లు అయితే చేశాడు. నిజంగా సూపర్. మనకి ఈ సినిమాకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అనమాట. ఫైట్ సీన్స్ అయితే మాత్రం లేలే. ఫస్ట్ నీకు ఎప్పుడేం చెప్తున్నా కదా, మన చెడు మనకి ఏదైతే ఉంటుందో అది చెప్తే ఎవరికైనా చేదుగానే ఉంటుంది. అందరూ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడూ చూసాను రా అన్నాడు. ఇప్పుడు నేను చూసాను ల్యాగ్ నాకు అనిపించింది. కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లంని ఎలా క్యూర్ చేయాలి అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు 2లో మనం కూడా భారతీయుడిగా అదే 1తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న. ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం ల్యాగ్. ఎందుకంటే నీకు చెప్తున్నా కదా, సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్స్ చెప్పారనమాట ఈ సినిమాలో. సినిమా బాగుందన్న. సినిమా బాగుంది. హైలైట్ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ యాక్టింగ్ రేంజ్లో ఉంటుంది. ఇంతకుముందు మన ప్రీమియర్ చెప్పారు కదా, కొన్ని సీన్స్ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, ఎట్లా వస్తాయి అట్లా వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా అట్లా వచ్చింది. అది ఏంటంటే కాదన్నా, అదేనా సినిమా అయితే బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. శంకర్ ఎప్పుడు ప్లాన్తో ఉంటుంది. ల్యాగ్ ఉందంటే ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని ల్యాగ్లో ఉన్నాయి. ఇంకా ఆ సినిమాని ఇంకెందుకు ఆడతాయి, ఆడవు కదా. కాదు హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ బాగుందన్నా. రఘుల్ ప్రీత్ సింగే కదా, బాగుంది. అంటే లేదు ఇందులో. నా స్త్రీలో ఉందో లేదో కానీ ఇప్పుడైతే లేదు. కమ్ బ్యాక్ అని పోవంత లాస్ట్కి హీరోయిన్లు అందరు కలిసి. ఇది ఉంది కదా కమల్ హాసన్ కమ్ బ్యాక్. వాళ్ళ అమ్మనానికి కావాలని జైల్లో పెట్టించదు. కమల్ హాసన్ హైలైట్ అన్నా. కానీ వాళ్ళ హీరో చూడు వాళ్ళ అమ్మని పట్టిస్తారు కదా లంచం. సిద్ధాంత్ లంచం పట్టిస్తారు వాళ్ళ నాన్నకి. లంచం పట్టి ఆస్తులు ఏమైనా రాసుకుంటే ఆ బిల్డింగ్ పడిపోదు ఒక అమ్మాయి ఫస్ట్ ఎంట్రీలో. ఆ అమ్మాయి కథ ఎక్కువ ఉంది. ఆ అమ్మాయిది కమ్ బ్యాక్ అంతే. మళ్ళీ ఇండియా నుంచి వెళ్ళిపో. పాట ఫస్ట్ దేశం గురించి పాట ఉంది. 1 చిన్నప్పుడు 11th క్లాస్లో. అది ఇంకా బాగుంది. ఇది ఇంకా దానిలో అంతే 90% సినిమా అవుతున్నాడు. వస్తుంది కానీ దానిలో డైలాగ్ అంతే. ఆ పాత సినిమా డైలాగ్ అంట. ఇప్పుడు అది సీపూర్లో పట్టి డైలాగు మన దేశం లంచం, ప్రతిదీ లంచం లేకపోతే మంచం ఎక్కడు అని చెప్పిండు. అదే కాదు, మన పాత తీసిండు కమల్ హాసన్ తాలూది పాత చరిత్ర మొత్తం తీసిండు.